ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మన సర్వాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మనము శ్రీ లలితా సహస్రనామ వివరణ గురించి అయితే వింటూ ఉన్నాం కదా. ఇంతవరకు మనం 477 నామాల వరకు అయితే విని ఉన్నాం. ఈ రోజున 475 నామం నుంచి అయితే మనము విందాము. ఓం శ్రీ మహాత్రిపుర సుందరి అయి నమః. 475 నామము విశుద్ధి చక్ర నిలయ. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశుద్ధి చక్ర నిలయాయ నమః అని చెప్పాలి. విశుద్ధి చక్ర అంటే విశుద్ధి చక్రమునందు, నిలయ అంటే వసించున్నది అని అర్థం. ఈ నామం నుండి అంతరాత్మాతృక వర్ణన్యాస క్రమంగా సప్త చక్రాల యందు ఉండే డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని అధిష్టాన దేవతలు, వారి ఆయుధాలు, పరివార దేవతలు, నివేదన ద్రవ్యాల గురించి విశేషాలు, పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు, ఇంకా మరికొన్ని విశేషాలు వివరింపబడతాయి. శరీర నిర్మాణ శాస్త్రం కాకుండా శరీరంలోని వివిధ అవయవాలు చేయవలసిన పనులను నిర్వర్తింపచేయడానికి వెనుక నుండి పనిచేసే సూక్ష్మ శక్తి, వ్యూహానికి సంబంధించిన శాస్త్రం తాలూకు విశేషాలు కూడా ఇక్కడ చెప్పబడతాయి. ఆధునిక వైద్య శాస్త్రము ఎక్కువగా శరీరంలోని స్థూల అవయవాల నిర్మాణము, అమరికను గురించి చెబుతుంది. కానీ వీటిని నడిపించే శక్తి, సూక్ష్మ శక్తి వ్యూహాన్ని గురించి అయితే చెప్పదనమాట. సక్షత్రాల గురించి కొన్ని వివరాలు మనము మొదటి భాగంలో మనము అంటే శ్రీమాత దగ్గర నుంచి అయితే మనం విన్నాం, అనుబంధంలో విన్నాం. ఈ వివరాలన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. పృథ్వీ తత్వానికి చెందిన మూలాధారంతో కూడా ఆకాశ తత్వానికి చెందిన విశుద్ధి చక్రంతో ప్రారంభపడి మనం ప్రస్తుతం వివరణ చెప్తుందనమాట. ముందు విషయము ఏదైనా వివరింపబడాలంటే కావలసింది వాక్కు. కాబట్టి ఆ వాక్కుకు సంబంధించిన విశుద్ధి చక్రంతోనే ప్రారంభపడుతుంది. విశుద్ధి చక్రంతో ఎందుకు ప్రారంభించాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న అందుకు ప్రతిగా చెప్పే సమాధానం ఏంటంటే, ఈ రెండు విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు, విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు. అందుకని ముందు ఆ విశుద్ధి చక్రంతోనే వివరణ అనేది ప్రారంభించడం జరుగుతుందన్నమాట. అది కాక ఈ విశుద్ధి చక్రము ఆకాశతత్వానికి సంబంధించింది. ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మైంది. దీనిలోంచి మిగిలిన 4 భూతాలు వచ్చేది. అందుకనే ఈ విశుద్ధితో వివరణ ప్రారంభించబడుతుంది. విశుద్ధి చక్రము కంఠానికి కొంచెం క్రిందుగా ఉంటుంది. ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మ శ్వేత వర్ణంలో ఉంటుంది. 16 దళాలు కలిగి ఉంటుంది. సంస్కృత భాషకు సంబంధించిన 50 అక్షరాల్లో మొదట ఉండే 16 అచ్చు అక్షరాల మూల బీజాలు ఈ 16 దళాల్లో వరుస క్రమంలో ఉంటాయి. ఈ విశుద్ధి వాక్కు సంబంధించిన చక్రము ఇంతకు పూర్వం మనం వజ్రేశ్వరి నామం అయితే విన్నాం కదా. ఆ వజ్రేశ్వరి వాక్కుకు సంబంధించిన దేవత అనమాట. వజ్రం అంటే వాక్కే. దీని మంత్ర వ్యూహ యంత్రం కూడా ఆ వజ్రేశ్వరి నామంలో వివరణలో మనం విన్నాం కదా. అయితే ముందు మనలో శుద్ధి అంటే దేనిలో అయినా శుద్ధి చేకూరుతుంది. శుద్ధి అంటే కేవలము దేహపరంగానే కాదు, శరీరంతో చేసే పనుల్లోనూ, వాక్కులతోనూ, చెప్పే విషయాల్లోనూ, మనసులోను, భావంలోను కూడా శుద్ధి అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఈ శుద్ధి కలిగిన హనుమకు అంటే విశుద్ధి చక్రానికి సంబంధించిందే రామాయణంలోని సుందరాకాండ రాసినది సమన్వయం తెలుస్తుంది అనమాట. అంటే ఇంకా మనము ఈ విశుద్ధి చక్రమునందు వసించున్నది అని ఈ నామానికైతే అర్థమైతే చెప్పుకోవచ్చును. తర్వాత 476 నామము ఆరక్తవర్ణ. అంటే ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆరక్తవర్ణాయ నమః అని చెప్పాలి. ఇది మనము 499వ నామం మళ్ళీ రక్తవర్ణ అని వస్తుంది. అందుకని ఈ నామము పునరుక్తి కాకుండా ఉండేందుకు ప్రస్తుతం నామాన్ని మనము ఆరక్తవర్ణ అని చెప్పుకున్నాం. ఆరక్తవర్ణ అంటే రక్తవర్ణంలో ఉండున్నది అని అర్థం. విశుద్ధి చక్రం నుండి ఉండే అమ్మవారి అంశదేవత డాకిని దేవత. ఎర్రని దేహఛాయ కలిగి ఉంటుంది. వాక్కు వ్యక్తమయ్యబోయే ముందు గొంతులో స్వరపేటకి కలగకుండా వచ్చే నాదం ఘర్షణకు గురి అవుతుంది. ఈ ఘర్షణనే
మంత్రశాస్త్రంలో రేఫము అంటారు. ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది కాబట్టి ఈ రేఫాన్ని అగ్ని బీజము అన్నారు. అగ్ని ఎరుపు రంగుకు సంబంధించినదిగా సమన్యిస్తారు కాబట్టి ఈ విశుద్ధ వద్ద ఉండే అధిష్టాన దేవత అయిన డాకిని శక్తిగా ఎర్రగా ఉంటుందని చెప్పడం జరుగుతుందనమాట. రక్తవర్ణంలో ఉంటుందని చెప్పబడిన ఈ చక్రాధిష్టాన దేవత 100% రక్తవర్ణం అయితే కాదు. శ్వేత ప్లస్ రక్తవర్ణాల సమిశ్ర వర్ణం అనమాట. అంటే పాటల వర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇలా చెప్పడానికి కూడా కారణమైతుంది. మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండం ప్రాథమిక దశలో శ్లోక్లా ప్లస్ రక్త సమ్మేళమైన బిందు రూపంలో అయితే ఉంటుందన్నమాట. ఒక్క వారం రోజులు ఇలాగే ఉంటుంది. 15 రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండము బుడగ రూపాన్ని అయితే పొందుతుంది. నెలాఖరకు గట్టి పడుతుంది. నెలాన్నరకు పిండంలాగా తయారవుతుంది. శుక్ల రక్త సమ్మేళనంతో ఆవిర్భవించిన పిండం యొక్క స్థితిలో సమన్వయింపబడిన డాకిని శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుందని చెప్పడం సమంజసమే కదా. రక్తవర్ణంలో ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 477 నామము త్రిలోచన. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిలోచనాయ నమః అని మనం చెప్పాలి. ఇంతకు మన ఇది వరకు 453 నామమైన త్రినయన అనే నామం కూడా అమ్మవారి కళ్ళకు సంబంధించిందే. మనం ఇదివరకైతే విన్నాం. నయన అనే పదము నై అనే ధాతు నుండి వచ్చింది. నై అంటే నడిపించు అని అర్థం. ఈ అర్థాన్ని బట్టి నయనం అంటే నడిపించేది అని అర్థం. ముందుకు జాగ్రత్తగా తీసుకువెళ్ళేది, నడిపించుటకు ఉపకరించేది అనే అర్థాలు కూడా వస్తాయి. లోచన అనే పదము లోచ్ అనే ధాతువు నుండి అయితే వచ్చిందనమాట. లోచ్ అంటే దర్శించు, ఆలోచించు, పరిశీలించు, అవగాహన చేసుకును అనే అర్థాలు అయితే ఉంది. ఈ అర్థాలను బట్టి లోచన అంటే ఆలోచించుటకు, లోతుగా పరిశీలించుటకు, దర్శించుటకు. చూచుట అంటే చూచుట కన్నా దర్శించుట అనే పదంలో ఎక్కువ వైశిష్టం అయితే ఉంది. ఉపకరించినది అనే అర్థాలు కూడా ఉన్నాయి. అమ్మవారికి ఉన్న ఈ 3 కళ్ళు నయనాలే కాకుండా అవి 3 లోచనలు కూడా అని మనం పై అర్థాలు తారతమ్యాన్ని బట్టి అర్థం అయితే చేసుకోవాలి. లోచనాలకున్న ఈ అర్థంలోనే అంటే ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించినది అని అర్థము. త్రికాలలోకి వెళ్ళగలేదని, ఒక విషయం తాలూకు పూర్తి అవగాహన అంటే వాటి భూత వర్తమాన భవిష్యత్ కాల స్థితులను కూడా దర్శించి చెప్పగలిగేది అనే భావాలు వస్తాయి. అమ్మవారి వామ దక్షిణ పాలనేత్రాలు 3 వరుసగా సోమ, సూర్య, అగ్ని సంబంధమైంది. వరుసగా ఇవే రాత్రి పగలు సంధ్యాకాలను కూడా సూచిస్తాయి. ఇవి ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను కూడా సూచిస్తాయి. 3 లోచనములు కలది అని, సోమ, సూర్య, అగ్నులకు ఋగ్యసామ వేదములను, దివారాత్ర సంధ్యాకాలములను, భూత భవిష్యత్ వర్తమాన కాలములను సూచించు కన్నులు కలది అని ఈ నామానికి అర్థాలైతే చెప్పుకోవచ్చును. తర్వాత 478వ నామము కట్వాంగాది ప్రహరణ. ఇది 8 అక్షరాల నామము. ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు కట్వాంగాది ప్రహరణాయ నమః అని చెప్పాలి. కట్వాంగ అంటే కట్వాంగము, ఆది అంటే మొదలైన, ప్రహరణ అంటే ఆయుధములు ధరించున్నది అని అర్థం. కట్, వషట్, ఔషట్ మొదలైనవన్నీ ఒక జాతి పదాలు. వష్ ధాతువు నుండి వసతి మాట వస్తే ఆ వసతి నిరూపణ చెంది కొంచెం ఛాందసంగా వషత్ అయి ఉంటుంది. వషట్కు సంబంధించింది ఔషట్. సంధ్యావందనాది విధానాల్లో నేత్రతయ ఔషట్ అని అంటాం సంధ్యావందనం చేసుకునేటప్పుడు. చకార గుళ్ళు అంటే ఇవి మీకు తెలియాలంటే బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకునేప్పుడు ఇలా తిప్పుతారన్నమాట. సంధ్యావందనం చేసుకునేప్పుడు ఒకసారి అయితే మీరు గమనించండి. చకార గుళ్ళు అని, వషట్కారాలు అని కొందరిలో పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ రెండింటికి చివాట్లు, చరుపులు, తిట్లు అని కూడా వ్యంగ్యార్థాలు ఉన్నాయి. అయితే ఈ అర్థాలు నిఘంటువుల్లో ఉండవు. చకార గుడి అంటే చివాట్లతో, మొదటి అక్షరం కాబట్టి ఇది చివాట్లకు సంకేతం అయింది. అలాగే నేత్రత్రాయ ఔషట్ అంటున్నప్పుడు కుడి చేతిని ఇలా తిప్పుతూ ఎడమ ఇలా అంటారనమాట, చరుస్తారనమాట. అందువల్ల ఇది చెరుపులకు సంకేతంగా పెద్దవాళ్ళు వాడతారు. ప్రహరణాలు అనే పదాన్ని కూడా దెబ్బకు సంకేతంగా వాడతారు. అయితే వషట్కారం, వషట్ అనే దేవతలకు ఏదైనా సమర్పించేటప్పుడు చెప్పే ఒక మాటగా కూడా ఉపయోగిస్తారు. ఈ పదాలకు వస్ అనే ధాతు మూలంగా బట్టి ఉండుటకు వీలైనది అనే అర్థంలో
కట్వము అనే పదము పర్యంకం లేదా మంచము అనే అర్థంలో వాడబడుతుంది. నిఘంటువులో ఈ అర్థమే ఉంటుంది. అయితే శ్రీ విద్యలో కట్వాంగం అనేది ఒక ఆయుధంగా చెప్తారు. గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివర కపాలాన్ని బోలి ఉండే ఒక ఆయుధాన్ని కట్వాంగము అంటారు. కట్వాంగాదుల్లో కట్వాంగంతో పాటు ఉండే మిగిలిన ఆయుధాలు ఖడ్గము, త్రిశూలము, చర్మము. విశుద్ధి చక్రానికి సంబంధించిన శక్తి దేవత. తన 4 చేతుల్లో ఈ 4టినైతే అమ్మవారు ధరిస్తుంది. కట్వాంగానికి చివర కపాలలాగా ఉండేది ఉంటే మిగిలిన 3 ఆయుధాలకు కపాలంలో ఉండే నేత్ర, శ్రోత్ర, నాసికాదుల్లో సమన్వయం ఉంటుంది. కట్వాంగాలకు వేరే అక్షర సంకేతాలు ఉన్నాయి. అయితే క చ ట త ప క చ ఠ థ ప గ జ డ ద బ ఘ ఘ ఢ ధ భ అంటే ఇక్కడ ఒత్తులు లేనివి అనమాట. జ జ న అణ న మా అనమాట. కా చ ట అవునేదో వాళ్ళకి ఒత్తులు ఉండవు. ఖ చ ఒత్తులు ఉంటాయి అనమాట. అవి అనమాట. అప్పుడు కా చ ఠ ధ ఫ ఖలో ప్రారంభమైన ఈ వర్గక్షరాలు కట్వాంగాలు అంటారు. అలాగే ఘ ఘ ఘ ఝ ఢ ఢ ఫ ఘతో ప్రారంభమై ఈ వర్గాలకు పరిఘాంతములు అని అంటారు. వీటికి పరిశుద్ధమైన వర్ణక్రమం ఉంటుంది. వీటిని ఉచ్చరిస్తుంటే విశుద్ధ చక్రము శుద్ధి చెందుతుంది అనమాట. కట్వాంగాది ఆయుధాలు ధరించున్నది అని ఈ నామానికి అర్థాలైతే చెప్పుకోవచ్చు. తర్వాత 479 నామం వదనైక సమన్విత. ఇది 8 అక్షర నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు వదనైక సమన్వితాయే నమః అని చెప్పాలి. వదన ప్లస్ ఏక, వదనైక ఒకే ముఖమును అంటే నోరు సమన్విత కూడి ఉన్నది అని అర్థం. గర్భస్థ పిండము ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని అయితే కలిగి ఉంటుంది. దీని ద్వారానే పిండము తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రము తర్వాత దానికి ముఖంగా నోరు మారుతుంది అనమాట. దీన్ని ముఖ్య ప్రాణము అంటారు. మధ్వులలో కొందరు ఈ ముఖ్య ప్రాణ పదాన్ని వేరుగా కూడా పెట్టుకుంటారు. విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ నుండి పలికే దానికి నోరు కాక ఇంకేముంటుంది. కేవలం ఒకే ఒక నోటితో సంబంధించబడిన రూపం గలది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 480వ నామము పాయసాన ప్రియ. ఇది 6 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు పాయసాన ప్రియాయై నమః అని చెప్పాలి. పాయసాన్న అంటే పాయసాన్నమునందు, ప్రియ అంటే ప్రీతి కలది అని అర్థం. విశుద్ధి చక్రాధిష్టాన దేవతకు పాయసాన్న ప్రీతిగా ఉంటుంది. గర్భస్థ జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు కూడా పాయసాన్నం మీద ప్రీతిగా ఉంటుందంట. ఎందుకంటే ఆ జీవి తన పూర్వజన్మలో అన్నప్రాసన జరిగినప్పుడు మొట్టమొదటిగా పాయసాన్నాన్ని రుచి చూశాడు కాబట్టి జీవి మొట్టమొదటిగా పాయసానంతో ఆహారాన్ని స్వీకరించడం ప్రారంభించగానే సూచన కూడా ఈ నామంలో ఉందన్నమాట. పాయసాన్నమునందు ప్రీతి గలది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత మనము 481 నామం నుంచి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.